Hello everyone, welcome back to our YouTube channel Sri Gauri Muchatlu. So one more couple vlog మన ఛానల్లో అండ్ ఇప్పుడు ఒక కొత్త టైప్ ఆఫ్ కపుల్ వ్లాగ్ స్టార్ట్ చేసాం అనమాట. సో ఈ వ్లాగ్ ఏంటంటే ఈ వ్లాగే కాదు నెక్స్ట్ కొన్ని కపుల్ ఆఫ్ సిరీస్ వస్తున్నాయి అనమాట. వ్లాగ్స్ ఏంటంటే మీరు అందరూ రెగ్యులర్గా మా లవ్ స్టోరీ అడుగుతున్నారు కదా. సో మా లవ్ స్టోరీ మేమే రికార్డ్ చేసుకున్నాం అనుకున్నాం. సో మేమే ఓన్గా ఒక చిన్న షార్ట్ ఫిలిం లెక్క ఓన్గా రికార్డ్ చేసుకున్నాం అనుకున్నాం. దానికి ఎట్లా అయినా టైం పడుతుంది. మెయిన్ వైల్ మేము కొన్ని మా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, ఏమంటారు, కొన్ని హ్యాపీ మూమెంట్స్ అయినా లేకపోతే కొన్ని స్ట్రగుల్స్ అలాంటివి షేర్ చేసుకునేవి మీతో చెప్దాం అనుకుంటున్నాము. బట్ అది జస్ట్ ఇలా కూర్చొని చెప్తే మీకు బోరింగ్గా ఉండిద్ది, మాకు కూడా అంత మంచిగా అనిపించదు. సో మేమేమనుకున్నామంటే ఒక కుకింగ్ బ్లాగ్స్ లాగా. సో ఎవ్రీ టైం మేము ఒక కొత్త డిష్ ఆర్ ఏదైనా ప్రిపేర్ చేస్తాము. అది చేస్తూనే ఏదైనా సిచ్యువేషన్ మా లైఫ్లో జరిగిన రియల్ సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో అది కాన్సెప్ట్. ఏం లేదు గాయస్, మేము అంటే ఇద్దరం ఒకటే కాలేజ్ అని చాలాసార్లు మీకు చెప్పినా కదా. సో ఒకటే స్కూల్, దాని తర్వాత నేను ఇంటర్, తను పాలిటెక్నిక్ అనమాట. నెక్స్ట్ బీటెక్ ఒకటే కాలేజ్ అండ్ ఒకటే క్లాస్ అనమాట. మేము ఎలా ఒకటే కాలేజ్ ఒకటే క్లాస్ జాయిన్ అయినామో దాని వెనక మా స్ట్రగుల్ ఏముండే ఒక చిన్న స్టోరీ అనమాట చెప్పడానికి. అండ్ అందులో మేము ఒకరితో ఒకరు ఎలా తోడుగా ఉన్నాము, ఒకరి కోసం ఒకరు ఏం సాక్రిఫైస్ చేసినాము అనేది ఆ సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్గా స్టోరీ అంతా చెప్పిన తర్వాత లాస్ట్కి చెప్తారు కదా నీతి అని చెప్తారు కదా. మన స్టోరీలో నేను ముందే చెప్పేస్తాను. ఎవ్రీ టైం ఈ సిరీస్లో ఈ స్టోరీ నీతి ముందే చెప్పేస్తాను. లైఫ్లో ఎప్పుడైనా ఏదైనా లేట్ అయింది ఆర్ మనం అనుకుంది జరగలేదంటే అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే లేట్ అయినా దానికంటే చాలా ఎక్కువదే మంచిది దేవుడు మనకి ఇస్తాడు అనమాట. అది జరిగింది మాకు ఈ స్టోరీలో. మా కాలేజ్ జర్నీ కాదు, ఎట్లా మేము ఇద్దరం కలిసి ఒక కాలేజ్లో వచ్చినామని చెప్తా. అట్లనే మా ఇడ్లీ చూసేయండి, మేము చేసే ఇడ్లీ కూడా చూసేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన వీడియో కంటిన్యూ చేద్దాము. మీకు నా లవ్ స్టోరీ పార్ట్ ఆఫ్ అవర్ లవ్ స్టోరీ కూడా చెప్పేస్తాను. బిఫోర్ దట్ మీకు ఒక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ చూపిద్దాం అనుకుంటున్నా, విచ్ ఈజ్ అగారో మల్టీకుక్ కెటిల్. సో ఇందులో ఏంటంటే ఆల్రెడీ ఈ సిరీస్లో చూసే ఉంటారు, వీ కెన్ డూ మల్టిపుల్ రెసిపీస్. ఈరోజు అయితే నేను రెడ్ వెల్వెట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నా ఈ బుజ్జి బౌల్లో. సో మనకి ఈ ప్లాస్టిక్ బౌల్ వచ్చింది. లాస్ట్ టైం ఒకళ్ళు కామెంట్ పెట్టారు ప్లాస్టిక్ యూజ్ చేయదు కదా అని. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఫుడ్ గ్రేడ్ అనమాట. సో వీ కెన్ యూజ్ ఇట్, నో ప్రాబ్లం. సో ఈ చిన్ని బౌల్లో మనం ఇప్పుడు రెడ్ వెల్వెట్ కేక్ ప్రిపేర్ చేద్దాము. ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇదంతా అయిపోయినాక మన వీడియో స్టార్ట్ అయిపోతుంది. అండ్ లెట్స్ సీ ది రెసిపీ. ఈ అగారో ప్రోడక్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళ కోసమే కాదు, హాస్టల్లో స్టే చేసే వాళ్ళ కోసం కూడా. సో వాళ్ళ హాస్టల్లోనే సింపుల్గా వాళ్ళకి కావాల్సిన అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా నేను రెసిపీ అయితే స్టార్ట్ చేసా. చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేయండి. ఎగ్, బటర్, వెనీలా ఎసెన్స్, షుగర్, బేకింగ్ పౌడర్, మైదా అండ్ కొంచెం కోకో పౌడర్. రెడ్ వెల్వెట్ కేక్ కాబట్టి కొంచెం రెడ్ కలర్ యాడ్ చేశాను. దట్స్ ఇట్. అన్నీ మిక్స్ చేసేసుకోవడమే. బ్యాటర్ ఎంత బాగా మిక్స్ చేస్తే కేక్ కూడా అంత సాఫ్ట్గా వచ్చేస్తుంది. యూజువల్గా బాయిలింగ్ మెథడ్ కదా, అసలు కేక్ బాగా వస్తుందో రాదో అనుకున్నా. ఎందుకంటే స్టవ్ పైన ఓవెన్లో పెడితేనే ఫుల్ టైం పట్టేస్తుంది. అలాంటి వాటర్ బాయిలింగ్ మెథడ్లో వస్తుందో రాదా అనుకున్నా. బట్ హానెస్ట్లీ ట్రస్ట్ మీ గైస్, చాలా బాగా వచ్చింది. సో క్విక్గా అయిపోయిందనమాట. మీకు కానీ ప్రోడక్ట్ కావాలంటే ట్యాగ్ చేసిస్తాను. ఇట్లా కొంచెం వాటర్ ఫిల్ చేసుకొని మనకి స్టెయిన్లెస్ స్టీల్ స్టాండ్ ఇచ్చాయి కదా, అది పెట్టాలి. దాని మీద ఈ ప్లాస్టిక్ వన్ అగైన్ చెప్తున్నాను, అది ఫుడ్ గ్రేడ్, సో నో హార్మ్. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంచెం కట్ చేసి కూడా చూపించాను. లోపల కూడా బాగా కుక్ అయిందనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సో నా స్వీట్ కేర్వింగ్స్ అన్నీ కూడా సెట్ అయిపోయినాయి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తే చెక్అవుట్ చేయండి. అండ్ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో మా ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం. ఇడ్లీ అయితే రేపు చేసేది, బట్ బ్యాటర్ ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకుంటూ ఫస్ట్ మా స్టోరీ అయితే స్టార్ట్ చేసేస్తాం. ఫస్ట్ మా ఆయన స్టార్ట్ చేస్తాడు. సో మార్నింగ్ అంటే ఆల్మోస్ట్ ఒక 6-7 అవర్స్ ముందే నేను మినపప్పు సారీ గైస్ మినపప్పు నానబోసిన. కరెక్ట్గానే చెప్పిన ఈ మినపగుండ్లు. సో మినపగుండ్లు నానబోసినండే ఒక ఆల్మోస్ట్ 5 అవర్స్ అవుతుంది, 5-6 అవర్స్ అవుతుంది. సేమ్ ఈ క్వాంటిటీతో నేను తీసుకున్నాను అనమాట కొంత. ఇది నానబోసిన. ఇప్పుడు ఇది మిక్సీ చేద్దాము. అండ్ దాంట్లోకి ఇడ్లీ రవ్వ 2 కాదు 3 చేస్తే ఇడ్లీతో సరే 2 కాదు 3 కాదు 2.5 చేద్దాం.
చాలా సరే 2 అంట. ఈసారి మా సాయం నమ్ముదాం, మంచి రాకపోతే నెక్స్ట్ టైం నా మాటతో 3 వేసుకున్నాము. ఫస్ట్ స్టోరీ స్టార్ట్ చెయ్యి. సో స్టోరీ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే మేమిద్దరం ఒకటే స్కూల్ ఉండే అనమాట. అంటే మాకు స్కూల్లో ఉన్నప్పుడు ఇట్లా ఒకటే కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు, తర్వాత స్కూల్ తర్వాత ఇంటర్ అదంతా అంత ఐడియా లేదు. మా ఇంట్లో ఇంటర్ జాయిన్ చేయించినారు. అండ్ తినేమో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు పాలిటెక్నిక్ జాయిన్ అవుతున్నారని. అందరు కాదు కానీ ఇంటర్ 7 గంటలు చదువుకునేవారు, పొద్దుగాల 7 to ఈవినింగ్ 7 వరకు అంత ఓపిక లేక తనేమో పాలిటెక్నిక్ జాయిన్ అయిపోయినాడు అనమాట. సో ఇంటర్ మేము సో ఇంటర్లో నేను జాయిన్ అయిన తర్వాత నా ఫ్రెండ్ ఒక ఉంటుండే అనమాట. వాళ్ళ అక్క అప్పుడే బీటెక్ జాయిన్ అయింది. సో వాళ్ళ అక్క రోజు బీటెక్ కాలేజ్కి వెళ్ళొచ్చి ఇట్లా ముచ్చట చెప్తుండే. స్కూల్లో కాలేజెస్లో ఎట్లా అంటే మనకి ఎక్కువ బాయ్స్ గర్ల్స్ మాట్లాడుకోవడం ఉండదు, కలిసి ఏమైనా చదువుకోవడం ఏమి ఉండవు కదా. బట్ బీటెక్లో మంచిగా కలిసి టైం స్పెండ్ చేయొచ్చు, కలిసి ప్రాజెక్ట్స్ చేయొచ్చు. కొంచెం ఓకే. సో ఇవన్నీ చెప్పినండే అనమాట. చెప్పినాక నేను ఇంటికి వచ్చి తినకి కాలేజ్ చెప్తుండే ఇట్లా బీటెక్లో అట్లుంటుందంట ఇట్లుంటుందంట ఇట్లనే మాట్లాడుకుంటుండే. అప్పుడు అవును కదా బీటెక్ కలిసి జాయిన్ అవ్వచ్చు అనేసి అనుకున్నాము. సో అలా అనుకున్న తర్వాత అప్పటికి తను పాలిటెక్నిక్, నువ్వు మెకానికల్ బ్రాంచ్ అనమాట. నేను ఎంపీసీ తీసుకున్నా. సో మమ్మీ ఏంటంటే ఏరోనాటికలే జాయిన్ చేయించాలి, మమ్మీకి ఆ బ్రాంచ్ చాలా ఇష్టం ఉండే. మమ్మీకి ఏరోప్లేన్లు ఇష్టం ఉండే. మమ్మీకి ఏంటంటే ఓన్లీ ఏరోప్లేన్స్ నచ్చినాయి, సో ఏరోనాటికల్ అన్నట్టు ఫిక్స్ అయిపోయింది. తనేమో మెకానికల్. సో ఓకే అట్లీస్ట్ ఒక కాలేజ్ అని ఉంటాము, మెకానికల్ బ్రాంచ్ ఏరో బ్రాంచ్ అన్నట్టు అనుకున్నాము. అక్కడ దాకా అనుకున్నాము. నాది ఇంటర్ కాబట్టి ముందే అయిపోతుంది 2 years, తనకి పాలిటెక్నిక్ కాబట్టి 3 years అనమాట. అంటే నేను జాయిన్ అయినాక సెకండ్ ఇయర్ వస్తారు కదా మీరు లాటరల్ ఎంట్రీస్. సో మనం బీటెక్ సెకండ్ ఇయర్ వెళ్ళినాక వాళ్ళు వస్తారనమాట. అలా అని నేను మా కాలేజ్లో జాయిన్ అయిపోయినా. నేను చదువుకున్న కాలేజ్ ఐఏఆర్ఈ కాలేజ్ అనమాట. మంచి కాలేజే. నాకు ఎంఎటీ సీట్ వచ్చేసింది, జాయిన్ అయిపోయినా. సో దాని తర్వాత పాలిటెక్నిక్. నేను అలా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిపోయాను. అండ్ తను 3rd year ఇంటర్న్షిప్ అనమాట. సో తను కూడా అప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు ఫర్ ద ఫస్ట్ 6 months. అలా కొంచెం ఏం అనిపించలేదు. బట్ ఇంకో 6 months కూడా అయిపోయినాక పాలిటెక్నిక్ అయిపోయినాక ఈసెట్ రాశారనమాట. ఈసెట్ రాసి ఇంకా అప్లై చేశారు. ఫస్ట్ మా కాలేజే అప్లై చేసేసారు. అంటే అనుకున్నాం ఇదే కాలేజ్లో ఇద్దరం కలిసి చదువుకోవాలి అనేసి. బట్ మేము అనుకున్నట్టు జరగలేదన్నమాట. ఫస్ట్ 6 months అక్కడ ఉండడం వల్ల నాకు పెద్దగా భయం ఏం అవ్వలేదు, రెగ్యులర్గా మీట్ అవ్వడం. అండ్ అప్పుడే కాబట్టి నేను కూడా ఎక్కువ కాలేజ్కి వెళ్ళేదాన్ని కాదు, మోస్ట్లీ ఇంటికి వెళ్ళేదాన్ని హోమ్ సిక్గా ఫీల్ అయ్యి. అండ్ దెన్ నెక్స్ట్ 6 months తర్వాత మంచిగా ఈసెట్ రాసి హీ హ్యాస్ అప్లైడ్. మేము పిండి అయితే పట్టేసినాము, చాలా స్మూత్గా. నేను కాదు మా సాయి పెట్టినారు, బాగా వచ్చింది. అది కొంచెం నానాలన్నమాట. ఈలోపు మేము కారపొడి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాము. సో కారపొడి కోసం ధనియాలు కొంచెం, జీలకర్ర, మినపగుండ్లు, శనగపప్పు అండ్ ఎండుమిర్చి, కరివేపాకు ఇవి కావాలన్నమాట. సో ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి. కరివేపాకు తెస్తాను ఫ్రిడ్జ్లో. సో ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్నాక మిక్సీ చేసుకోవడమే ఈజీ ప్రాసెస్. కానీ ఒకదాని తర్వాత ఒకటి మంచిగా మరి ఎక్కువ రోస్ట్ చేసుకోవద్దు, మరి తక్కువ రోస్ట్ చేసుకోవచ్చు. మీడియంలో రోస్ట్ చేసుకోవాలన్నమాట. చాలు. కరివేపాకు ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ కరివేపాకు ఎక్కువ ఉన్నా పర్లేదు, హెల్త్కి మంచిది. వద్దులే నాకు హెల్త్. సో విల్ కంటిన్యూ ది స్టోరీ. ఆప్షన్స్ అయితే పెట్టుకుని ఉండే అనమాట. ఫస్ట్ మా కాలేజ్ పెట్టుకున్నారు మెకానికల్ బ్రాంచ్. పెట్టుకున్న తర్వాత ఒక 3 days ఏమో పట్టిద్ది. ఇంక ఈ 3 days మేమిద్దరము ఫిక్స్ అయిపోయినాం. వచ్చింది కాలేజ్కి పోతున్నాము, తిరుగుతున్నాం, అంటే కలిసి చదువుకుంటాం. ఇదేదో మొత్తం ఒక గాలో మెడల్ కట్టేసినాం అనమాట. అండ్ నేను లాస్ట్ కౌన్సిలింగ్ వస్తుంది, రిజల్ట్ వస్తుంది అన్న రోజు ఆ రోజు మొత్తం ఫాస్టింగ్ ఉండి 108 చేసినుండే టెంపుల్లో. తీరా ఈవినింగ్ ఎంత అయిందనే 7-7:30 అయింది. నేను 108 చేస్తున్నా, లైక్ హాఫ్ ఏమో చేసినాక తను వచ్చి లైక్ టెంపుల్లోనే ఉండే ఇద్దరం, అంటే మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వచ్చి వద్దు ఆపేసే ఇంకా చాలే, సో చాలా పొట్టి ఇంకా వచ్చేసి వెళ్ళిపోదాము అని అంటే సరే నేనుండి ఎందుకు వెళ్ళిపోవడము, అట్లా కంప్లీట్ చేయకుండా ఉండొద్దు, కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అనుండే. తను వచ్చి ఎందుకంటే చెప్పినారంటే అప్పటికి మెసేజ్ వచ్చేసింది, ఐఆర్ఈ కాలేజ్ రాలే, సిఎంఆర్ కాలేజ్ వచ్చింది అనమాట. సిఎంఆర్ సెకండ్ ఆప్షన్ ఉండే. సో ఫస్ట్ పప్పులు వెళ్ళి దాని తర్వాత
సో ఐఆర్ఈ కాలేజ్ రాలేదు, సిఎంఆర్ కాలేజ్ వచ్చింది అనేసి మెసేజ్ వచ్చింది. అందుకే నన్ను వచ్చి స్టాప్ చేసినుండే. ఇంకా 108 అయిపోయినాక చెప్పినారనమాట కాలేజ్ రాలేకుండే అని. ఫస్ట్ బాగా ఏడ్చినండి. అంటే 3 days ఏదేదో కలలు కన్నాం కదా, ఒకటేసారి రాలేదా, 2 different కాలేజ్, అది కూడా నెక్స్ట్ 3 years వరకు అనేసి బాగా బాధపడ్డాము. సిగ్గులేట్ అప్పుడే వద్దు కరేపాకు లాస్ట్కి ఫస్ట్ లైట్గా వేయించు. బాగా బాధపడ్డాము. బట్ చేసేది ఏం లేదు, అది రియాలిటీ యాక్సెప్ట్ చేయాలనేసి నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళిపోయాం అనమాట. అంటే హైదరాబాద్ వచ్చేసినాము, కలిసి వచ్చినాము. తను సిఎంఆర్ కాలేజ్కి వెళ్ళినారు అండ్ నేను వచ్చేసి మా ఐఆర్ఈ కాలేజ్. నాదేమో కండిమైసమ్మ ఉండే, నీ దగ్గర కన్నయ్య కండ్లకోయ కొంచెం దగ్గరే అక్కడ అనమాట. సో అలా తను కాలేజ్కి వెళ్ళిపోయినాను, నేను కూడా కాలేజ్కి వెళ్ళిపోయినా. ఇది ఈ స్టోరీ. మిగిలిన స్టోరీ రేపు మార్నింగ్ సాంబార్ ఇంకా చట్నీ ఇంకా ఇడ్లీ ఇవి చేసుకుంటూ కంటిన్యూ చేస్తాము. ప్రెసెంట్ అయితే ఇవన్నీ రోస్ట్ చేసేసి మిక్సీ చేసేసి నేనే అన్ని చేసా. ఇప్పుడు పిండి కూడా పట్టా, ఇప్పుడు రోల్ చేసేసి చేస్తాను. పేరు తీసుకో. సరే నువ్వే అన్నీ చేసావు. ఇడ్లీ కూడా మా ఆయన చేస్తున్నాడు ఎవ్రీడే. పాపం మా సాయ పొద్దున్నే లేసి టిఫిన్స్ అన్నీ చేస్తే నేను తింటున్నా గైస్. ఓకేనా, రేపు కంటిన్యూ చేస్తాము ఈ స్టోరీ. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూసేసేయండి. మార్నింగ్ ఎవ్రీవన్. ఇంకా నేను కనిపిస్తున్నా మా సాయి కనిపించేది అనుకుంటున్నారా? ఈరోజు సండే కదా, సో చాలా లేట్గా లేచినాం అనమాట. తను ఫ్రెష్ అవుతున్నారు, తను వస్తారు. ఆల్రెడీ లేచిందే లేట్, అందుకనే ఇడ్లీతో సాంబార్ స్కిప్ చేస్తున్నాం. అంటే సాంబార్ చేస్తాము బట్ లంచ్లో చేసుకుంటాము. ప్రెసెంట్ అయితే ఇడ్లీ ఇంకా చట్నీ చేసేస్తాము ఫాస్ట్గా. ఆ లోపు తను కూడా జాయిన్ అవుతారనమాట. అండ్ తను జాయిన్ అయిన తర్వాత మన లవ్ స్టోరీ కాదు, దట్ సిచ్యువేషన్ స్టోరీ కంటిన్యూ చేస్తారు. ఇడ్లీ అయితే పెట్టేసినాము, కొంచెం స్టోరీ చెప్పేస్తాము. సో నేను ఎక్కడ ఆపినా, నేను మా కాలేజ్కి వెళ్ళిపోయినా అండ్ తను వాళ్ళ కాలేజ్కి వెళ్ళిపోయినాను అనమాట. వెళ్ళిన తర్వాత ఒక 1 week 10 days అక్కడ అంటే 1 week 10 days వరకు తను వెళ్తుండే ఒక కాలేజ్కి, నేను వెళ్తుండే. బట్ వెళ్ళనైతే వెళ్తాం కానీ నాకు ఇద్దరం కలిసి చదువుకుంటలేము, ఇద్దరం కలిసి ఒక కాలేజ్లో లేము అని ఫుల్ బాధ బెంగ ఉండే. నీకుందా కన్నయ్య? చెప్పు. ఓకే, సో ఈ కాలేజ్లో వస్తే మంచిగా ఉండు అన్నట్టు ఉండే అంట. తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ జరిగింది. సెకండ్ కౌన్సిలింగ్లో కూడా రాలేదు ఇంటికి. ఇక అంతలో సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయినాక నాకు ఫుడ్ ఇన్స్పెక్షన్ వచ్చిండే. హాస్టల్ ఫుడ్ వల్ల చిన్నప్పటి నుంచి ఎక్కడ బయట తినలేదు కదా, సో ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది. నేను అంతలో మా ఊరికి వెళ్ళిపోయినా, ఖమ్మం వెళ్ళిపోయినాక 10-15 days ఇక ఆడే మెడికేషన్ తీసుకున్నాను అనమాట. తీసుకున్నాక ఇక అప్పుడు నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసాను మళ్ళీ ఈ కాలేజ్కి. మళ్ళీ సిఎంఆర్ కాలేజ్కి జాయిన్ అయినాక ఒక 1 week అట్లా వెళ్ళినా. ఇక వెళ్ళబుద్ధి కావట్లేదు, మళ్ళీ అంతే కడుపులో నొప్పి ఫుడ్ ఇన్ఫెక్షన్ లెక్క అవుతుంది. ఇక మళ్ళీ మా డాడీకి ఫోన్ చేసి ఇక నేను నా వల్ల కాదు పోను, నేను అవసరం ఖమ్మంలో చదువుకుంటా, ఆ కాలేజ్ పోబుద్ధి కావట్లేదు, ఇంకోటి ఫుడ్ ఇన్స్పెక్షన్ అవుతుంది బాగా ఏరియాలో హాస్టల్స్ బాగాలేదు అది ఇది అని చెప్పిన. తర్వాత ఇక మరి మా డాడీ నీ ఇష్టం మరి పోతే పో లేదంటే లేదన్నాడు. తర్వాత 2 మేనేజ్మెంట్ సీటు 35,000 రావు, మిగతా మనం కట్టుకోవాలా అని చెప్పిన. సర్లే ఏదైతే చదువుకోవాలి మన నీకన్నా ఎక్కువ కాదు కదా అన్నట్టు అన్నాడు. తర్వాత చదివి సరే మేనేజ్మెంట్ సీట్ మాట్లాడమన్నాడు, మాట్లాడుతుండే. అంటే తను వాళ్ళ ఫాదర్ని అడిగినాను అనమాట, నాకు అక్కడ కాలేజ్ వచ్చలే, నేను వెళ్ళబుద్ధి అయితే లేదు, సో నేను ఇక్కడికే వస్తా అని చెప్పేసి అంటే వేరే కాలేజ్కి వెళ్తా అని చెప్పి చెప్పినాడు. సో నాకు కాల్ చేసినప్పుడు అనమాట చెప్పినాడు, వస్తాను మీ కాలేజ్కి మేనేజ్మెంట్ సీట్ కనుకో, సెకండ్ కౌన్సిలింగ్లో కూడా రాలేదు కదా, మెకానికల్ బ్రాంచ్లో మేనేజ్మెంట్ అనుకో, నేను ఈలో మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చెక్ చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. సో అంటే మేనేజ్మెంట్ అంటే అమౌంట్ రావు కదా మళ్ళీ, అంటే 35,000 స్కాలర్షిప్ వస్తుంది, ఆ స్కాలర్షిప్ రాదు. అండ్ అది కాకుండా ఓన్గా
మనీ మనమే పెట్టుకోవాలి కదా, దానికి కొంచెం అంటే అమౌంట్ అవుతాయి కదా అని ఆలోచిస్తుండే. తను మాత్రం లైక్ పర్లేదు మా డాడీ చూసుకుంటాడు. అంటే తిని ఏంటంటే ఒక్క కొడుకు, అంటే వీళ్ళు ఎక్కువ ఉన్నారు, బట్ కొంచెం చాలా లేట్గా పుట్టడం వల్ల ఆ ఇంట్లో ఆ గారాబం అది ఎక్కువ అనమాట. అందుకే తన ఇంట్లో అడగగానే వాళ్ళ ఇంట్లో కూడా సరే నీ ఇష్టం వెళ్ళు అని అన్నారు. అంటే మా అత్తయ్య కొంచెం ఎక్కువ సపోర్ట్ ఉండే అనమాట, ఇంట్లోకి వెళ్ళి ఏం కాదు తనకి నచ్చింది చదువుకొనిద్దాం అట్లా ఇట్లా అనేసి. అంటే ఇంకా నాకు కాల్ చేసి ఒకరోజు నైట్ చెప్పినాడు, మీ కాలేజ్కి వస్తా సీట్ కనుక్కో అని. నాకైతే ఇట్లా రెక్కలు మొత్తం ఇంకా గాలిలో తేలిపా. అగైన్ మళ్ళీ స్టార్ట్ అనమాట. ఒక నెక్స్ట్ 2-3 days అంటే వీకెండ్లో చెప్పినాడు యాక్చువల్గా ఇట్లా. సో నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళడానికి మాకు 2 days ఎందుకో హాలిడేస్ ఉండే. ఆ 2 daysలో మళ్ళీ కలలు కన్నాం ఇద్దరం. ఒకటే కాలేజ్, ఇద్దరం కలిసి లైబ్రరీలో చదువుకుంటాం, అటు ఇటు క్యాంటీన్, మళ్ళీ సినిమాటిక్ సాంగ్ వేసుకున్నాం అనమాట కల్లో. ఫైనల్గా మండే రోజు కాలేజ్కి వెళ్ళాం. కాలేజ్కి వెళ్ళి అడిగినుండే ఎవరిని, మా ఇట్లా మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు కదా సర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఒక సీట్ అవైలబుల్ ఉందా, మెకానికల్ బ్రాంచ్ కదా, సో మెకానికల్లో సీట్ అవైలబుల్ ఉందా, మేనేజ్మెంట్కి కావాలంటే మాకు తెలిసిన వాళ్ళకి అని చెప్పేసి అనుండే. అన్నాక తను సార్ ఏమన్నారు, నేను కనుక్కొని చెప్తా, లంచ్ తర్వాత మళ్ళీ రా అని చెప్పినారు. సో క్లాస్లో అసలు క్లాస్ వెళ్ళింది లేదు, ఏం లేదు. మార్నింగ్ నుంచి ఆ లంచ్ అవర్స్ వరకు కూడా హ్యాపీగా అంటే ఇలా ఉంది ఫిక్స్ అయిపోయినా అన్నట్టు అనుకొని అలా కలలు అంటూ ఉండే. లంచ్ అయిపోయినాక పిలిచి చెప్పినారనమాట, సీట్స్ లేవమ్మా అయిపోయినాయి అని చెప్పినారు. సో అట్లా మళ్ళీ అక్కడితో అనుకున్న హోప్స్ అన్నీ కూడా ఫ్లాప్ అయిపోయినాయి అనమాట. ఇంకా నెక్స్ట్ ఓకే ఇది వర్కౌట్ అవ్వదు, అయిపోయింది, మేనేజ్మెంట్ సీట్ కూడా వర్కౌట్ అవ్వలేదంటే ఇంతకంటే ఇంకేం ఆప్షన్ ఉండదు కదా అన్నట్టు తనకు కాల్ చేసి చెప్పినాం. మళ్ళీ ఒక 1 week తను వాళ్ళ కాలేజ్కి వెళ్ళినారు, నేను మా కాలేజ్కి వెళ్ళినా. బట్ స్టిల్ అట్లనే ఉండే అనమాట, బాధపడుకుంటూ అరే ఇంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఎందుకు అవుతలేదు అన్నట్టు. ఫైనల్లీ టిఫిన్ కూడా అయిపోయింది. సో ఇలానే మా స్టోరీ కంప్లీట్ చేసేస్తాము. చెప్పా కదా, దాని తర్వాత సీట్లు ఏమని చెప్పారు. ఒక 2 days తర్వాత మళ్ళీ తనే పిలిచి లైక్ మా మేనేజ్మెంట్ సైడ్ వాళ్ళు పిలిచి మెకానికల్ బ్రాంచ్లో లేవు బట్ ఏరో బ్రాంచ్లో ఉన్నాయని చెప్పారు, అంటే మా క్లాస్లో. చెప్పిన తర్వాత నేను తనకి వెళ్ళి చెప్పా, ఆల్రెడీ తను ఉన్న కాలేజ్ని వదిలిపెట్టుకొని ఇట్లా స్కాలర్షిప్ అదంతా వదిలిపెట్టుకొని వస్తున్నారు, మళ్ళీ కంప్లీట్గా బ్రాంచ్ చేంజ్ అవ్వడం అంటే టఫ్ అయిపోతుందేమో అనేసి అనుకున్నా. సో తనకైతే చెప్పా ఇట్లా ఉందంట ఏరోనాటికల్లో, సో ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అని. తను కూడా ఏమంటే ఒక 1/2 hour అట్లా థింక్ చేసి పర్లేదు ఏరో అయినా పర్లేదు వచ్చేస్తాను తీసుకుందాము అనేసి అన్నారనమాట. సో అలా తను మా క్లాస్కి వచ్చినారు. అప్పటికి ఇదంతా ప్రాసెస్ అయ్యే వరకు కూడా ఒక 2 months అయిందనమాట. అప్పటికి కాలేజ్ స్టార్ట్ అయిపోయి 2 months అయింది. సో ఇంకా అప్పటికే లేట్ అవుతుంది. తనకేమో చెప్పాను కదా ఫుడ్ ఇన్ఫెక్షన్ ఉండే అని, ఫుల్ ఘోరంగా స్టమక్ పెయిన్, ఈవెన్ కూర్చోడానికి కూడా అయితే లేదు. కానీ ఖమ్మంకి వెళ్ళి అమౌంట్ అదంతా తీసుకొని మా కాలేజ్కి వచ్చిండే. వస్తే నేను మాత్రం ఇంకా తను నేరే అక్కడ క్యాంటీన్లో కూర్చోబెట్టి మొత్తం ఇంకా అసలు ఫస్ట్ టైం తనకి నొప్పులేస్తున్నా నేను ఆనందపడ్డ మూమెంట్ అంటే అదే. తనకి అంత పెయిన్ అవుతున్నా కూడా మా కాలేజ్కి వస్తున్నారు, మేమిద్దరం ఒక క్లాస్ అవుతామన్న హ్యాపీనెస్తో ఇంకా తనని క్యాంటీన్లో కూర్చోబెట్టి మొత్తం ప్రాసెస్ అంతా పెట్టుకోక అదంతా చూసుకొని ఫైనల్గా జస్ట్ అమౌంట్ పే చేసేటప్పుడు తను కూడా ఉండాలి కదా అప్పుడు పే చేసి, సో ఫైనల్గా మీ క్లాస్కి వచ్చేస్తున్నాం, ఇద్దరం ఒకటే క్లాస్ ఒకటే బ్రాంచ్ అని చెప్పేసి అన్నుండే అనమాట. అలా హ్యాపీగా అమౌంట్ కట్టేసి తను ఇంటికి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయి ఒక 10-15 days ట్రీట్మెంట్ తీసుకున్నారు. తను వచ్చేలోపు ఈ 2 months క్లాసెస్ ఏదైతే అయిపోయినాయో చాలా నోట్స్ అయిపోయింది అనమాట. అదంతా నేను కొని అన్నీ రాసేసాను, మొత్తం నా దగ్గర ఉంది అన్నట్టు కాపీ చేసేసి మొత్తం రాసేసి రెడీగా పెట్టిన. Day 1 రోజు తను కాలేజ్కి రాగానే ఆ బుక్స్ అన్నీ ఇచ్చిన, గుర్తు అసలు. సో బుక్స్ అన్నీ రెడీగా తనకి ఇచ్చినాయి అనమాట.
అండ్ ఇంకోటి ఏంటంటే అప్పటిదాకా ఒక బ్రాంచ్ అనుకున్నాము. బ్రాంచ్లో కూడా అగైన్ 2 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ సెక్షన్ బి ఉంటుంది. అంత ఆలోచించలేదన్నమాట. ఈ హడావిడిలో పడి డిఫరెంట్ సెక్షన్స్ వస్తామేమో అని కూడా ఆలోచించలేదు. తర్వాత రేపు క్లాస్కి వస్తారన్నప్పుడు ముందు రోజు అవి లిస్ట్ వచ్చిందనమాట, కొత్త ఎల్లీస్ అందరూ జాయిన్ అయ్యే లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్లో చూస్తే దాన్ని మా సెక్షనే ఉండే. అప్పుడు రియలైజ్ అయ్యండి, అవును ఏ సెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఆల్రెడీ తన పేరు సాయి కుమార్, నా పేరు శ్రీగౌరి దీక్షిత కదా, సో ఇద్దరు నేమ్స్ ఎస్తోనే స్టార్ట్ అవుతాయి. దానివల్ల ఒకటే సెక్షన్కి వచ్చేసినాం అనమాట. అలా ఫైనల్గా ఒక క్లాస్ చదువుకున్నాం, టోటల్గా 3 years. సో ఏదైతే ఫస్ట్ నుంచి నేను చెప్పా కదా వీడియో స్టార్టింగ్లో మనకి కావాల్సింది జరగలేదని ఫీల్ అవుతాం కదా, అసలు బాధపడాల్సిన అవసరం లేదు అని. ఒకవేళ తనకి ఫస్ట్ టైం ఆప్షన్ పెట్టుకున్నప్పుడు ఒకవేళ వచ్చి ఉండుంటే మా కాలేజ్ అయ్యేవారు, బట్ నా క్లాస్ కాకుండే. అంటే ఒక క్లాస్లో ఉండింది వేరు, ఒక కాలేజ్లో ఉండింది వేరు. ఒక క్లాస్ అంటే ఇంకా 7-8 hours కూడా ఒక్కటే దగ్గర ఉంటాము. కాలేజ్ అంటే ఒక బ్రేక్లోనే అట్లా కలుస్తాము, ఎంతైనా కలిసి ప్రాజెక్ట్ చేయడము, కలిసి చదువుకోవడం ఎగ్జామ్స్ అప్పుడు అవన్నీ ఉండకపోతుండే. ఏది ఒకవేళ ఒక కాలేజ్ ఉండి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, కానీ మాకు ఒకటే క్లాస్ అవ్వడం వల్ల నెక్స్ట్ ఇంకొక వీడియోలో చెప్తా మా 3 years ఆఫ్ కాలేజ్ జర్నీ కూడా, అది కూడా చాలా బాగుంటుంది. అలా చాలా హ్యాపీగా స్పెండ్ చేసినాం. అందుకే ఏదైనా మనం అనుకుంది జరగలేదు అంటే అస్సలు బాధపడద్దు, లేట్ అయినా అంతకంటే మంచి జరుగుతుంది అనమాట. అది మా విషయంలో ట్రూ అయింది. సో దట్స్ ఇట్ గైస్, ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఇదే మా కాలేజ్ స్టోరీ. ఇది మీకు నచ్చిందో లేదో అస్సలు ఐడియా లేదు, బికాస్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలని కుకింగ్ అండ్ స్టోరీ మిక్స్ చేసాము. లెట్ మీ నో, మంచిగా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడాలా లేకపోతే ఇలా కుక్ చేస్తూ మాట్లాడాలా అని. నా ఇంటెన్షన్ ఏంటంటే ఏదైనా వీడియో చేస్తే అందులో ఏదో ఒక కొంచెం కంటెంట్ ఉండాలి కదా అన్నట్టు కొంచెం కుకింగ్ ఇంక్లూడ్ చేశాను. బట్ ఇట్స్ ఓకే, మీకు ఎలా కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి అలానే చేద్దాము. ఇలాంటి స్టోరీస్ మా దగ్గర ఇంకా ఉన్నాయి, అంటే మా రియల్ లైఫ్లో మేము ఎక్స్పీరియన్స్ చేసినాయి. అంటే మా ఫస్ట్ జాబ్, మేము మా పేరెంట్స్ కోసం ఇల్లు తీసుకుంది, ఇలాంటి చాలా స్టోరీస్ ఉన్నాయి. మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాము. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. దట్స్ ఇట్. లాస్ట్ వరకు చూసి మీకు జెన్యూన్గా ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.